హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ముందు వీడియో బగారా చేసాం కదా, ఆ బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి ఈ విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ. సో ఈ వీడియో వచ్చేసి విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, చిన్న చిన్న ఎలిమెంట్స్ కూడా మిస్ అయిపోతారు. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా చికెన్ని మంచిగా ఉప్పు వేసి కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇప్పుడు మంచిగా కలుపుకుంటూ కారంని కూడా వేసుకోండి. అలాగే ధనియాల పొడి ఇంకా గరం మసాలాని కూడా వేసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి మసాలాలు మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకొని మంచిగా పిండండి. చివరిగా ఆయిల్ వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలాస్ని వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్రెష్ పుదీనా ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని మంచిగా కలుపుకోండి. చిటికెడు పసుపు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోండి. చికెన్ కొంచెం వేడెక్కాక కొంచెం పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసి వాటర్ పోసి మంచిగా కలుపుకోండి. ఒక 15 to 20 minutes పాటు మీడియంలో పెట్టి ముక్కలను ఉడకనివ్వండి. 15 minutes తర్వాత విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. బగారాకి పెట్టుకొని తింటే ఉంటుంది